బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎదురైన ఘోర పరాభవం. దీనికి ముఖ్య కారణం జంజీ ఉద్యమమేనా? అసలు ఒక్కసారి కూడా పోటీ చేయనటువంటి ప్రశాంత్ కిషోర్ తొలి ఎన్నికల్లోనే 35 ఏళ్లగా కంచుకోటగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఎలా మట్టి కరిపించగలిగారు? ఇందులో ప్రశాంత్ కిషోర్కి కలిసి వచ్చినటువంటి అంశం ఏమిటి? బీజేపీ పార్టీ 2025 ఎన్నికల్లో 50,000 ఓట్ల మెజార్టీతో బంకీపూర్ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. అటువంటి నియోజకవర్గంలో ఈరోజు ఎందువల్ల చిత్తుగా ఓడిపోయింది? జంజీ ఉద్యమం తర్వాత జరిగినటువంటి తొలి ఉప ఎన్నిక కావటంతో బీజేపీ ఒకవేళ ఈ ఎన్నికలో గెలిచినట్లయితే తన ప్రభావం ఏమాత్రం తగ్గలేదు, ప్రధానమంత్రి మోడీ హవా ఈ దేశంలో తగ్గలేదు అని చెప్పి నిరూపించుకుని ఉండేది. కానీ ఎప్పుడైతే ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిందో దీనికి ముఖ్య కారణం ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ జంజీ ఉద్యమమే కారణమైనటువంటి వాయిస్ అయితే వినబడుతుంది. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా ఈ దేశంలో అనేక పార్టీలకి తన వ్యూహాలు రచించాడు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో, అంటే ఈ ఉప ఎన్నికకు ముందు జనరల్ ఎలక్షన్స్లో 243 స్థానాలు బీహార్లో ఉంటే అందులో 238 స్థానాలకు జనస్వరాజ్ పార్టీ తరపున అభ్యర్థులు నిలబెట్టాడు. తాను మాత్రం పోటీ చేయలేదు. అయితే అందులో కేవలం 2 సీట్లలో మాత్రమే డిపాజిట్ లభించింది. మిగతా అన్ని చోట్ల కూడా జనస్వరాజ్ పార్టీ నాయకులందరూ కూడా డిపాజిట్లు కోల్పోయారు. ఇటువంటి మైనస్లో తాను పోటీ చేయడానికి ఎంత ధైర్యంగా ముందుకు వచ్చాడంటే కేవలం ఈ జంజీ ఉద్యమం ద్వారా ఈ దేశంలో బీజేపీ బలహీన పడిపోయింది, బీజేపీ పతనం ప్రారంభమైంది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ వ్యూహకర్త కాబట్టి ముందుగానే ఊహించి ఉండొచ్చు. మరొక వైపు హిందూ మతతత్వ ఎజెండాను మాత్రమే ముందు పెట్టుకుని బీజేపీ పార్టీ ఎన్నికలకు వెళుతుంది. బీజేపీ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా కూడా హిందూ మతమే. హిందూ ఓటర్లు నమ్ముకుని ఈ దేశంలో బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి ఒక విషయాన్ని మనం చర్చించుకోవాలి. అయోధ్య రామ మందిరం నిర్మించిన 3 నెలల తర్వాత ఎన్నికలు వచ్చాయి. అక్కడ బీజేపీ ఓడిపోయింది, సమాజ్వాదీ పార్టీ గెలిచింది. అంటే రాముని మోడీ తన చేతులతో తానే తీసుకువెళుతూ అయోధ్యలో కూర్చోబెట్టినట్టుగా ఆ టైంలో చాలా మీమ్స్, ఫొటోస్ రాముని దేవుణ్ణి తీసుకువెళ్తున్నట్టుగా మోడీని దేవుని చేశారు. మోడీని ఏకంగా రాముడి కంటే మించినటువంటి వాడిని చేశారు, మోడీని దేవుని చేశారు. అంతగా ఈ దేశంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించిన తర్వాత ప్రభావం పెరిగిపోయిందని చూపించుకున్నారు. అటువంటి చోట కూడా నిజంగా హిందుత్వ మత ఎజెండాతో బీజేపీ ప్రేమ ఉంటే అయోధ్యలో గెలవాలి కదా, కానీ అక్కడ సమాజ్వాదీ పార్టీ గెలిచింది. అంటే ప్రస్తుతానికి మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు, కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకునేటువంటి బీజేపీ పార్టీని ప్రజలు విశ్వసించట్లేదు. జంజీ ఉద్యమం ద్వారా, ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక దగ్గర జరిగినటువంటి జంజీ ఉద్యమం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుల మత ప్రాంతాలకు అతీతంగా ఒక్క తాటిపైకి వచ్చి బీజేపీపై వ్యతిరేక విధానాలు ప్రకటించారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ అంశం అన్నది బీజేపీ ఏదో చిన్న అంశం అనుకుంది, కానీ యువత జరిపినటువంటి ఉద్యమం ఈ దేశాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చింది. అక్కడ కుల మతాలు లేవు, ప్రాంతాలు లేవు, ఏ రకమైనటువంటి భేదాలు లేవు. ఆ ఉద్యమాన్ని లీడ్ చేసినటువంటి సీజేపీ పార్టీకి చెందినటువంటి చీఫ్ చూస్తే అతను ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడ కులం చూడలేదు, హిందూ మతం చూడలేదు, ముస్లిమ్స్ అంతా కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి భోజనం సప్లై చేశారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు కూడా ఏకతాటిపైకి వచ్చినటువంటి కార్యక్రమం ఏదో ఉందంటే ఈ జంజీ ఉద్యమమే. అక్కడే బీజేపీ పూర్తిగా పతనం అయిపోయింది. తర్వాత ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు సొంత నియోజకవర్గం, అది ఆషామాషి నియోజకవర్గమా? ఏకంగా 35 సంవత్సరాలుగా బీజేపీ పాతుకుపోయి ఉంది. నితిన్ నబీన్ 5 సార్లు గెలిస్తే ఆయన తండ్రి నవీన్ కిషోర్ సిన్హా ఆయన ఒక 4 సార్లు గెలిచారు. అంటే ఇంచుమించుగా 95 నుంచి బీజేపీ పార్టీకి నితిన్ నబీన్ అక్కడ రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నా. అంతకుముందు కూడా బీజేపీ గెలిచింది. 2025 ఎలక్షన్లో 50,000 ఓట్లతో నితిన్ నబీన్ గెలిచారు. ప్రస్తుతానికి ఆయన జాతీయ అధ్యక్షుడు అవడంతో రాజ్యసభకు పంపించారు. ఏదో నల్లేరు మీద నడకలకు గెలిచేస్తాం బీజేపీ. యాక్చువల్గా అధికారంలో ఉన్న పార్టీ గెలవడం పెద్ద విశేషమేం కాదు. అందులోని 50,000 ఓట్ల మెజార్టీతో గతంలో గెలిచినటువంటి నితిన్ నబీన్ పార్టీ ఎందువల్ల ఓడిపోయింది? ఇది ఎలా సాధ్యమైంది అంటే 2025లో గెలిచింది, 2026 వచ్చినట్టుకి ఎలా ఓడిపోయింది? ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే హిందూ ఓటర్లు కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ప్రధానంగా నితిన్ నబీన్కి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి, కయిస్తా అనేటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు 14% ఉన్నారు అక్కడ ఆ బంకీపూర్ నియోజకవర్గంలో.
అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రధానంగా మోడీని సపోర్ట్ చేస్తారు. బీజేపీ పార్టీ వాళ్ళు, వేరే పార్టీలోకి వెళ్ళరు. వాళ్ళు ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రచారంలో భాగంగా పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించలేదు. ప్రతి గల్లీలో తిరిగాడు, ఇంటలెక్చువల్స్తో మాట్లాడాడు, టీ షాపుల దగ్గర మాట్లాడాడు, ఇంటింటికి తిరిగాడు, చిన్న చిన్న చర్చలు పెట్టాడు. ఎక్కడ కూడా భారీ బహిరంగ సభలు నిర్వహించలేదు. అక్కడ ముందు బంకీపూర్ నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నప్పుడు ముందు అభిషేక్ కుమార్ సిన్హా అనేటువంటి ఒక వ్యక్తిని పోటీకి నిలబెట్టారు బీజేపీ ప్రభుత్వం. కాకపోతే అతని తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించినటువంటి ఒక స్కామ్లో నిందితుడిగా ఉన్నారు. ఇది ఏమైనా మైనస్ అవుతుందేమో అని చెప్పి నీరజ్ కుమార్ సిన్హాని నిలబెట్టారు. అంటే అభ్యర్థిని మార్చివేయటం కూడా బీజేపీ కలిసి రాలేదని వాళ్ళు అనుకుంటున్నా. ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అన్ని వర్గాల యొక్క ఓట్లను సంపాదించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. చాలా ధైర్యంగా తన పోటీ చేసినటువంటి తొలి ఎన్నికల్లో, అందులో కూడా ఎటువంటి నియోజకవర్గం, బీజేపీకి కంచుకోటలా ఉన్నటువంటి నియోజకవర్గంలో తను పోటీ చేశాడు. భరత్ తివారీ అనేటువంటి ఒక బ్రాహ్మణ నాయకుడు చనిపోతే ఆయన యొక్క మరణ విషయంలో కూడా ఆయన స్పందించారు. ఆ విషయంలో కూడా బ్రాహ్మణవాదానికి ఆయన మద్దతుగా నిలిచారు. అక్కడ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బంకీపూర్ నియోజకవర్గంలో చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, క్షమించాలి, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువకులు విద్యార్థుల యొక్క ఓట్ బ్యాంక్ 30% ఉంది. అంటే ఎప్పుడైతే ఈ నీట్ ప్రశ్న పత్రాల లీకేజ్ అంశం తెర మీదకి వచ్చిందో, జంతర్ మంతర్లో ఉద్యమం జరుగుతున్న సమయంలో బీహార్లో కూడా ప్రొటెస్ట్ జరిగింది. భారీ స్థాయిలో బీహార్లో కూడా ఈ జంజీకి సంబంధించినటువంటి యువతంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేశారు. ఈ బంకీపూర్ నియోజకవర్గంలో కూడా ఈ జంజీ యువత ఏదైతే నిరుద్యోగం అనేటువంటి అంశంపై ఎడ్యుకేషన్ వ్యవస్థపై ప్రశాంత్ కిషోర్ ప్రశ్నిస్తానని చెప్పాడో దానికి అట్రాక్ట్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్కి అండగా నిలబడ్డారు. కేవలం ఈ జంజీ యువత ఏకంగా 30% ఓటింగ్ ఉంది. వాళ్ళు ఓటు వేయటం, ఇది కూడా ప్రశాంత్ కిషోర్ కలిసి వచ్చింది. అంటే ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి జంజీ ఉద్యమం ఈ దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారి యువతలో విపరీతమైనటువంటి మార్పు తీసుకొచ్చింది. వాస్తవానికి మోడీ హిందూ ఎజెండాతో పోటీ చేయటం, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ఎజెండాతో మోడీని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. చివరికి మన ఆంధ్రప్రదేశ్లో కూడా, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కూడా మోడీ భజన ఎక్కువైపోయింది. హిందూ ఓటర్లు మనకు ఓటేస్తే చాలు, మిగతా ఓటర్లతో మనకు పని లేదన్నట్టుగా ఇక్కడ కూడా మత రాజకీయాలు చేస్తున్నారు ఆ నాయకులు ఎవరన్నది మీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ చాలా తెలివిగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి జంజీ యువతను ఆకట్టుకున్నారు. అలాగే ఆ రాష్ట్రంలో జరిగినటువంటి భోజ్పూరి ఎన్కౌంటర్ను ప్రశ్నించారు. నిరుద్యోగ యువత యొక్క అవకాశం కోసం మాట్లాడారు. నీట్ ప్రశ్న పత్ర లీకేజ్ అంశంపై మాట్లాడారు. టెండర్ల విషయంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు ప్రశ్నించారు. ఈ అంశాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ కలిసి వచ్చిన ఇక్కడ మెజారిటీ నీరజ్ కుమార్ సిన్హాకు సంబంధించి, నితిన్ నబీన్కి సంబంధించి మెజారిటీ ఓట్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీదే 14% ఉన్నారు. ఖైస్తా అనేటువంటి కులానికి సంబంధించినటువంటి ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభావం చూపించలేకపోయారు. అంటే కేవలం ఈ దేశంలో పెనుమార్పు కోరుకుంటున్నటువంటి జంజీ యువత హిందూ మత రాజకీయాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీకి పూర్తిగా ఎదురుగాలి వీస్తుంది. జంజీ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో మాకేమీ పెద్ద నష్టం కలగలేదని వాళ్ళు భావించిన ఈ బీహార్ ఉప ఎన్నిక దీనికి పూర్తిగా సమాధానం చెప్పేసింది. అంటే ప్రజెంట్ మోడీ యొక్క హవా ఈ భారతదేశంలో పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వేరే దేశాలతో ఏమైనా యుద్ధాలకు వెళ్ళి మళ్ళీ మోడీ దేవుడని అంటారో లేదో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా ఆయన గెలుపుతో చావు దెబ్బ కొట్టారని చెప్పుకోవచ్చు. ఆయన పోటీ చేసినటువంటి తొలి ఎన్నికల్లోనే బంకీపూర్ లాంటి నియోజకవర్గంలో ఆయన పాగా వేయగలిగాడంటే ఆయన మామూలుగానే రాజకీయ వ్యూహకర్త. బీహార్లో ఇంకా రాజకీయంగా ఇంకెంత మార్పులు తీసుకురాగలడు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆయన ఉండబోతున్నాడు అన్నట్టు తెలుస్తుంది. అక్కడ మొదటి నుంచి ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీ కూడా ఏ రకమైనటువంటి ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ తరపున పోటీ చేసినటువంటి రేఖా కుమారి గుప్తా ఆమె 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. ఈ క్రమంలో ఈ జంజీ యువత ఓట్లతో గెలిచినటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్లో ఏ రకమైనటువంటి పెను మార్పులకు, రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాడు. ఆయన గెలుపు ద్వారా బీజేపీ పార్టీ ఈ దేశంలో వారి గ్రాఫ్ మొత్తం పడిపోయింది అన్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉందా అంటే ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు.